అభిమానులందరికీ నమస్కారం. ఇప్పుడు మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్‌డే వస్తుంది. మరి సూపర్ స్టార్ బర్త్‌డేకి ఎలాంటి వీడియో చేస్తే బాగుంటది? ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటది? కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే మే 31న మనకి 'జై కృష్ణ' సినిమా గనుక రిలీజ్ అయ్యుంటే మనందరికీ అభిమానులకి చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఆ సినిమా రిలీజ్ లేదు. బట్ పాటలైతే ఇరగదీస్తున్నాయి. కానీ ఒక పాయింట్ 'జై కృష్ణ' గారి సూపర్ స్టార్ కృష్ణ గారు రమేష్ బాబు తన పెద్ద కొడుకు కాలం చేసిన తర్వాత జయకృష్ణ గారిని పిలిచి, బాబు జయకృష్ణ, నువ్వు ఇట్లా ఉండాలి, సినిమాలో సక్సెస్ అవ్వాలంటే ఇలా చేయాలి అని అవసరమైన సూచనలు చేసేసి ఆయన కాలం చేశారు వెళ్ళిపోయే ముందర. సో మనవాడిని రెడీ చేశాడు, ఆయన చెప్పాడు. కానీ వాళ్ళ సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉండుంటే ఇంకా బాగుండేది. కృష్ణ గారు ఎప్పుడు కూడా ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫిట్నెస్కి తన కెరీర్లో ఎప్పుడు కూడా కృష్ణ గారు లావుగా ఉండటం కానీ పొట్ట పెంచడం కానీ చేయలేదు. మన చిరంజీవి, బాలకృష్ణ అందరిలో కూడా మనం కెరియర్ మధ్యలో వాళ్ళు బాడీ షేప్ అవుట్ అయింది. కానీ కృష్ణ గారికి ఎప్పుడు షేప్ అవుట్ అవ్వలేదు. అయితే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకి మీరు చూడండి, సామ్రాట్ సినిమాలో రమేష్ బాబు బొద్దుగా ఉంటాడు. ఆ తర్వాత వచ్చిన కలియుగ కర్ణుడి పిక్చర్లో సన్నగా స్లిమ్గా ఉంటాడు. కృష్ణ గారి డైరెక్షన్కి వచ్చేసరికి మనల్ని స్లిమ్ చేసేసారు. అట్టగానే కలియుగ కర్ణుడిలో పాటలు చాలా బాగుంటాయి. బజార్ రోడ్డు కూడా అంతే. మహేష్ బాబు అన్నా తమ్ముడు బాలచంద్రుడు సినిమాలు అయిన తర్వాత లావు అయిపోయాడు బాగా. కాలేజీలో కూర్చుంటే ఐస్ క్రీములు తింటే లావు అయిపోతే కృష్ణ గారు ఇంట్లో కూర్చొని అంటే నాకు చెప్పారు, ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. ఓకే, అలా అక్కగా చెప్పారు, బాబు ఇన్ని రోజు మనం ఎక్సర్సైజ్ చేయించి వీటితోటి. సో కృష్ణ గారు మహేష్ బాబు రాజకుమారులు తేరవడానికి వెనకాల కారణం కృష్ణ గారు. ఆయన ఎప్పుడు ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. జయ కృష్ణ కూడా అదే చెప్పారు, బాబు నువ్వు అన్ని విద్యలు నేర్చుకోవాలి, నువ్వు సన్నగా కూడా ఉండాలి, ట్రెండ్ మారిపోయింది అని చెప్పి పంపించారు. సూపర్గా ఉన్నాడు. నేను ఇంకా ముఖ్యంగా అభిమానులతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. మనకి ఇప్పుడు యూట్యూబ్లో పెద్ద సినిమా పాటలు ఉన్నాయి. రామ్ చరణ్ అద్భుతమైన యాక్టర్, డాన్సరు. నేను ఏం కంపేర్ చేయట్లేదు. కానీ పెద్ద సినిమాలో పాటల్లో డ్యాన్స్ చూస్తుంటే కింద చూడండి అద్దరు కొట్టేసాడు రామ్ చరణ్. కానీ ఇటుపక్క చూడండి జయకృష్ణ డ్యాన్స్. ఈ రెండు చూస్తూ ఉంటే నాకు ఎందుకో జయకృష్ణ డ్యాన్స్ బాగుంటుంది. నాకు ఎందుకో చెప్తాను. కృష్ణ అభిమానులకి అంతే. మనకి ఎక్స్ప్రెషన్ ముఖ్యం, క్లాస్ ముఖ్యం. నాకు ఎందుకు ఇది మ్యాన్లీగా ఉంది, అది కొంచెం హడావుడిగా ఉంది నాకు. ఎందుకంటే అది మన జవహో రుచి పూర్వక బుద్ధి అంటారు. ఎందుకంటే నా ఉద్దేశంలో సినిమాలకి ఈ డ్యాన్స్ కావాలి. ఇది మైకేల్ జాక్సన్ లాంటి డ్యాన్స్, ఇది రామ్ చరణ్ది స్టేజ్ షోలకి బాగుంటుంది. ఇప్పుడు కృష్ణ గారి పాటలు 350 సినిమాలు కొన్ని వేల పాటలు వేసాడు. ఆ పాటల్లో చూస్తే ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది. ఆ పాటల్లో డ్యాన్స్ని కామెడీ చేస్తారు, కానీ మంచి డ్యాన్స్ చేసే సినిమాలు కూడా. డ్యాన్స్ ఇంపార్టెంట్ కాదు, నీ యొక్క ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. కృష్ణ గారు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాడు పాటల్లో. ఈ హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు చాలా ఎనర్జెటిక్గా పాడతాడు. మంచి దానికి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు కృష్ణ గారు. ఎప్పుడూ కూడా కృష్ణ గారి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు మార్చింది లేదు. జస్ట్ దట్ కృష్ణ గారు ఎక్స్ప్రెషన్ మ్యాచ్ చేసేవాడు. ఆయన